మన దేశం నుంచి ఉద్యోగ నిమిత్తం ముఖ్యంగా ఐటీ సాఫ్ట్వేర్ రంగాల్లో విదేశం అంటే అమెరికానే గుర్తొస్తుంది అందరికీ. ఒక డాలర్ డ్రీమ్ అంటాం మనం. అంటే ఉన్నత చదువులు చదవాలి ఇక్కడ, అమెరికాకి వెళ్ళాలి, అక్కడ ఇంకా ఎంఎస్లు చేయాలి, లేదా మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలి, ఎక్కువ సంపాదించాలి, ముఖ్యంగా డబ్బులు సంపాదించాలి, ఫ్యామిలీని బాగా చూసుకోవాలి. ప్రతి ఒక్కరికి ఉండే డ్రీము. ముఖ్యంగా ఇప్పుడు నేటి యువత కంటే చాలామందికి ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో స్థిరపడాలనుకున్న వాళ్ళకి ఒక డ్రీమ్ ఏంటంటే అమెరికా వెళ్ళి సెటిల్ అవ్వడం. అందువల్ల పెద్ద సంఖ్యలో అమెరికాలో మన భారతీయులే ఉన్నారు. నిజంగా కూడా అక్కడ అమెరికాను ఆ ఇండస్ట్రీ పర్టిక్యులర్గా ఇండస్ట్రీని శాసిస్తున్నది మన అమెరికన్ యూత్ అనొచ్చు, అమెరికన్సే అనమాట. అయితే కొన్ని రోజులుగా ట్రంప్ వచ్చిన నుంచి కూడా ఇంకా రకరకాలంత టారిఫ్ వారితో పాటు రకరకాలంత పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. మనకు అంటే సరే ట్రంప్ చెప్పడం ఏంటి, మా జాతీయ ప్రయోజనం అట్లా కూడా మనం అంటే ఇక్కడ రెండు కోణాలు ఉంటాయి. అమెరికా కోసం నేను పనిచేస్తా అని వాగ్దానాలు చేసి వచ్చాడు. తను చెప్పడం ఏంటంటే ఇప్పుడు ఈ నిర్ణయమైనా అంతకుముందు నిర్ణయాలైనా కూడా నా దేశం నాకు ముఖ్యం కదా, అమెరికా అభివృద్ధి కోసమే నేను ఇవన్నీ తీసుకుంటానని చెప్పగలడు.